ఆశీర్వదించి మరి ఆమెను దైవ సన్నిధికి తీసుకెళ్ళి మనవరాలను కొడుకును కోడల్ని అందరినీ వాళ్ళ బంధువులను మిత్రుడు ఉండక మద్రాసు పోతే అంత బాగా వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లోనే మద్రాసు పోయినా కూడా మరి వీటికి నా ప్రగాఢ ఇచ్చిన పరిశుద్ధ దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అత్త గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. అయితే ఏమా మా చిన్న అచ్చవారి దత్త, డౌనీ దత్త, మా అక్క వైలెట్ అక్క, వీళ్ళంతా ఒక చదువుకున్న వాళ్ళు. మా గ్రామంలో కూడా చిన్నప్పటి నుంచి ఆత్మీయతలో వాళ్ళ క్రమశిక్షణ చాలా గొప్పది. దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలాగ జీవిస్తారు, ఎలాగ బ్రతుకుతారు, ఎలాగ మాట్లాడాలి ఇలాంటి విధానాన్ని దేవుడు వాళ్ళకు వాళ్ళ హృదయ ఆంక్షలో కలుగు చేసినట్టు ఒక కృప అది వాళ్ళకి. హల్లెలూయా. మరి గత 3 సంవత్సరాల క్రితం మా మామ మరి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా మామ అంటే కనిగిరి, ఎక్కడున్నా మామ అంటే కనిగిరి. ఆయన చనిపోయిన తర్వాత ఆమెకు హృదయంలో ఒక వేదన. మరి జ్ఞాపకం చేస్తున్నారు. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దినము మీరంతా సంతోషంగా వచ్చి ఈ భూస్థాపన కార్యక్రమాన్ని మీరు నడిపిస్తూ వచ్చినారు. రేపటి దినంలో కూడా కొంతమందికి పాస్టర్స్కి ఆటంకంగా ఉండొచ్చు. ముందుగా మరి ఈ సంఘాల్లో మరి ముందుగా సమయానికి చేరవలసిందిగా మనందరినీ ప్రభునామంలో మరి ప్రార్థిస్తున్నాను. మరి రేపు దినము మరి కొద్దిగా లేటు అలాగే ఎంతో మంది బంధువులు చాలా మంది వచ్చిన్నారు, కానీ ఒకరికి అవకాశం ఇవ్వడానికి కూడా మరి కుదరట్లేదు. ఎందుకంటే 12:30 కల్లా ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని చెప్పేసి సంఘస్థులు కోరుతూ వచ్చినారు. కాబట్టి 12:30 కల్లా ముగించుకుందాము. ఎవరికన్నా సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా దయతో అర్థం చేసుకుంటారని మరి అడుగుతున్నాను. మరి తిరుపతి నుంచి, గద్వాల నుంచి, అలాగే విజయవాడ నుంచి, అత్తమ్మ మామయ్యలు గాయవారిపల్లి నుంచి, వేలూరు నుంచి, గుమ్మడపల్లి నుంచి, కోటర్ల నుంచి, ఇంకా కనిగిరి నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి మీరందరూ చూపించిన ఈ యొక్క ప్రేమను నా యొక్క జీవితంలో మర్చిపోను. ప్రభువు యొక్క ప్రేమను మీరందరూ నాకు పంచుతూ వచ్చారు. కాబట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనము మరి మొట్టమొదటిగా అమ్మను తీసుకెళ్ళి స్నానం చేయించిన తర్వాత బాక్స్లో పెట్టి మళ్ళీ సంఘంలోకి చర్చలోకి తీసుకెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకున్న తర్వాత మన సమాజ కార్యక్రమాన్ని ఏర్పడుతుంది. మొత్తం 12 కన్నా ముగించుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి సమయం ఇవ్వలేదని తప్పుగా భావించుకున్నాం. మీరందరూ చేరి వచ్చినందుకు మీకు అందరికీ ఎవరైనా మర్చిపోయి ఉంటే మరి దయతో అర్థం చేసుకుంటారని మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రభువైన యేసుక్రీస్తులో మనందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. నా జీవితంలో అది గుర్తుండే పరిస్థితిలో వాళ్ళు నాకు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. మీకు అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. పరిస్థితులు దేవుని వాక్యంలో ప్రత్యేకంగా దైవజనుడైనటువంటి దావీదు గారు పలికిన మాట, ఆయన శ్రేష్టమైన మాట 16వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట అన్నాడు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించడు. అవును,
మనోహరమైన స్థలం ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. ఇక్కడ ఉన్న స్థలాలు గ్యారెంటీ కాదు, కానీ పరలోకమే మనకు గ్యారెంటీ. అలాంటి గ్యారెంటీ పొందుకుంది మా చిన్నమ్మ. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉంది. మరి ఆ ప్రభువులో సన్నిధిలో ఉన్న సామెల్ గారిని మరి ఈరోజు చూడగలుగుతుంది. ఆమె కూడా వారందరూ కలిసి ఉన్నారు. కాబట్టి ఆ మనోహరమైన స్థలములో చేర్చడానికి మరి ఆవిడ పొందిన భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం. ఆమె రక్షింపబడి ఇతరులను కూడా నడిపించిన గొప్ప దేవుని సేవకురాలుగా, గొప్ప తల్లిగా, మంచి ప్రేమ కలిగిన సంఘానికి కాపరిగా ఉన్న తను ఈరోజు నేడు పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉంది. అలాంటి సంతోషమైన సమయము. మనము శారీరకంగా ఇప్పుడు బాధపడవచ్చు, కానీ ఒక దినం మనమందరం చూడబోతాం. మరి అలాంటి శ్రేష్టమైన స్థలంలోకి మనం కూడా వెళ్ళాలంటే ప్రభు నమ్ముకోవాలి, రక్షింపబడాలి, బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన బిడ్డలుగా మారిన వారికి ఈ బాధ్యత. మరి ఈ దినం ఇంత గొప్ప సంతోషమైన సమయం ఏంటంటే ఆమె పరలోకం ఉంది. మనము శారీరకంగా బాధపడుతున్నాం, కానీ ఆత్మీయంగా సంతోషించదగ్గ సమయం. కాబట్టి దేవుడు ఆమెకు మరి కుటుంబానికి ఓదార్పులలో లేము, కానీ ప్రభువే వీరందరికీ ఓదారుస్తాడని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మహోన్నతమైన దేవా, సర్వాధికారమైన దేవా, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో తండ్రి మీ దాసురాలు మీ సన్నిధికి పిలుచుకున్నారు. మీ పిలుపుకు లోబడి ప్రభువా శ్రేష్టమైన స్థలంలో మీరు చేర్చుకున్నారు. ఆ శ్రేష్టమైన స్థలంలో నెమ్మది, ఆనందం, సంతోషం, నాయన ఎలాంటి కన్నీటి భాష్పాలు పొందించలేని శ్రేష్టమైన మహాసంతోషకరమైన స్థలంలో మీరు పిలుచుకున్నారు. ఆయన మాకు దుఃఖముతో ఉన్నాము, శారీరకము దూరమైపోయినా మరి కుమారుడికి, కోడలకు, మనములకు, అలాగే తోటి వారి యొక్క వడ్డలకు, మర్దలకు, మరి ప్రత్యేకంగా సంఘానికి, బంధువులందరికీ, అది మరి తోటి వచ్చిన అందరికీ వారు ఎంతో బాధ వేదన తెలియజేస్తున్నప్పటికీ ఆయన మమ్మల్ని అందరినీ ఓదార్చే గొప్ప దేవుడు మీరు తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ పార్థివ దేహాన్ని భూస్థాపన చేస్తుండగా నీ నామంలో మీరే మహిమ పొంది మీరు ఘనత పొందమని కోరుకుంటూ మరి సంఘానికి, బంధువులందరినీ ఓదార్చమని, మీ ఆదరణతో కుటుంబాన్ని ఆదరించమని కోరుచు ప్రత్యేకంగా కుమారుడిని, కోడల్ని, కుటుంబాన్ని మీరు మీ కృపలో భద్రపరచమని, వారికి ఉన్న దుఃఖాన్ని గుండెలు పగిలిపోతున్న హృదయం వేదనతో ఉండగా ఆ బిడ్డను ఓదార్చమని కోరుచు, సంఘాన్ని ఓదార్చమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా, ఎవరు ఇంకేమి ఆడవద్దు. గమనమో ఎంత దూర పయనమో, ఎన్ని నాల గమనమో, ఎంత దూర పయనమో, ఈ దరిద్రిలో నాని బ్రతుకు దినము లెన్నియో, ఈ దరిద్రిలో నాని బ్రతుకు దినము లెన్నియో, ఎన్ని నాల గమనమో, ఎంత దూర పయనమో, గడ్డిపూ లాంటిది భోనివాస జీవితం, గడ్డిపూ లాంటిది భోనివాస జీవితం, ఎంతలోన వీరియోనో అంతలోనే వాడునో, ఎంతలోన వీరియోనో అంతలోనే వాడునో, ఎన్ని నాల గమనమో, ఎంత దూర పయనమో. అందరు చూసారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం.
ప్రసంగి 6:3 చూసినట్లయితే సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నానని జ్ఞాని అయిన సొలొమోను చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమాధి అనేది చాలా బాగా చేర్చినట్లయితేనే మేలు చేయకూరుతుంది. కనుక కొద్ది నిమిషాలు 4 మాటలు దేవుని ధ్యానించుకుందాము. అందరూ దయచేసి ఆసక్తి కలిగి ఉండండి. 6వ అధ్యాయం చివరి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 62:3 చూసినట్లయితే యెహోవా చేతిలో పూసిన కిరీటముగాను దేవుని చేతిలో రాజకీయ మొగటముగా నీ ఉందు అని చెప్పాడు. కనుక అత్తగారిని ప్రేమించి దేవుడు బహుగా ఆశీర్వదించి సంతానముతో పాటు ఈ లోకం రాజకీయ అధికారం కూడా ఇచ్చినందుకై దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థితిలో చెల్లిస్తున్నాం. అలాగే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే మన్ను తిరిగి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కనుక చనిపోవడం అనే మాటలోనే ఒక అర్థం ఉంది. చచ్చిపోవడం. మనకు ఒక చెయ్య కాలు ఉన్నదనుకోండి, అందులో జీవం అయితే ఏమంటామో చచ్చిపోయినదంటాం. కాబట్టి జీవం అనేది ఆత్మ తను చేసిన తండ్రి యొద్దకు వెళ్ళింది, ఈ శరీరం అనేది చచ్చిపోయినది. కనుక ఆమె వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని యొద్దకే వెళ్ళిందని కొలసి 3:3లో చెప్తాడు. క్రీస్తు దగ్గరే ఆమె జీవము ఉన్నదని చెప్పబడుతుంది. చివరిగా ఇంకొకటి చూడు, ఆదికాండం 49 చివరి వచ్చింది. ఆదికాండం తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి స్వజనుల యొద్దకు చేర్చబడెను. ప్రాణం విడిచి ఏమైందమ్మా? తన స్వజనుల దగ్గరికి చేర్చబడింది. అత్తగారు నేడు తన స్వజనుల యొద్దకి చేర్చబడింది. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు చూసినట్లయితే ఒక ఆశ్చర్య కార్యం. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియజేయకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చు. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు అత్తగారిని తీసుకొని వస్తారని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుచున్నాడు. మేము ప్రభు వాటిని బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కాబట్టి మామగారితో పాటు అత్తగారు అయినటువంటి సౌభాగ్యమ్మ గారు కూడా దేవుని సన్నిధిన చేరి ఉన్నారు. ఆర్భాటంతోనూ
పలకండి అందరూ ఒకసారి, అందరూ పలకండి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతి నొందిన వారు మొదట లేచురు. ఆ మీదట దయచేసి పలకండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఆదరించుకోవడం అనగా ఓదార్చుకోండి. దేవుడి కొద్ది వాక్యం దీవించిన కాక. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధమైన ఘనమైన నామమును తన కాలంలో ఎంచుకొని చేర్చబడింది భౌతికమైన దేహమును ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా మన్నైనది వెనుకటి వలె తిరిగి మంటికి చేరడానికి రీతిగా దేహమును మంచికి మన్నుగాను తండ్రి కుమార అప్పగించుండగా ఆత్మ నీ యొద్ద ఉన్నదని నమ్ముతూ స్తుతిస్తూ కనపరుస్తూ వెళ్ళి తన కుటుంబాన్ని అంతటినీ కూడా సంఘమును బంధువులందరినీ ఆదరించి బలపరిచి ఓదార్చమని నిరాకరణ కొరకు నిరంతరాన్ని సిద్ధపరచమని తాను పొందిన రక్షణలో నిరంతరం ఎరిగి వర్ధిల్లునుగా కాని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రాయి ఒకటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు మరి భూస్థాపన కార్యక్రమం జరిగిస్తున్నాం. దేవుడు మరి ప్రభు సన్నిధులు చేరిన ఆత్మకు దేవుడు అక్కడ శాంతిని చేకూరుతుండగా విడువబడిన కుటుంబాలందరికీ ఆదరణ దేవుడి యొక్క కార్యక్రమం జరిగించడం వందనాలు చెల్లిస్తున్నాం. దుప్పట్లు బట్టలు పక్క జరగండి. 12 గంటలకు ఆదరణ కూడుకుంది. దయచేసి అందరూ కూడా రావాలని ప్రభుపేట కుటుంబం తరపున మీకు మనవి చేస్తున్నాం. ఏం మామ గారు మైక్ లో ఒక మాట చెప్పండి. మామేడు దిగినట్టు అదే ఇలా చెప్పలా ఇది చెప్పి నాకు బాగున్నా రాత్రి రేపు అన్నది అందుకే నేను సరే మీద కాబట్టి అందుకే బాబు అంటే అన్నాడు అన్నా తడకానే
మీ ధన్యతలు మీరు అనుగ్రహించి ఆ బిడ్డ యొక్క సంఘటన ఆ బిడ్డ కుటుంబం ఆ బిడ్డ అనగా ప్రభాకర్ మీరందరూ ప్రార్థించి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రేపు ప్రతి ఒక్కరూ రావాలని మా యొక్క విజ్ఞప్తి. ప్రభువున తీసుకున్న పర్లేదు. నేను పడకుండా నేను పడకుండా
స్వర్ణం నువ్వు కూర్చోడు ఎందుకు వీడియో వేస్తున్నావు